రండి, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికే ప్రార్థనలో కానీ పాటల్లో కానీ ప్రార్థన పాటల్లో దేవుని మహింపరుస్తూ వచ్చాం. కాబట్టి కొన్ని నిమిషాలు ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటల వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, ఈరోజు మనం చూసేటటువంటి మాట చూసినట్లయితే మత్తయి సువార్త గత కొన్ని రోజుల నుంచి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనలో మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉండి, ఈ 40 కోణాలు 40 అంశాలుగా 40 విభాగాలుగా మనం చూస్తూ వస్తాం. 40 దినములు ఉపవాస ప్రార్థన 40 కోణాల్లో మనం చూస్తామని ప్రకటించబడుతూ వచ్చింది. ఈరోజు ఎన్నవ రోజు? 22. 21 అయిపోయింది. ఇది 22వ. 21 సాతాను గురించే ఉంది కదా. ఎందుకంటే ప్రభు అయిన నీ దేవుణ్ణి అని మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఆ సాతానుడు ఆ ధన్యతను పోగొట్టుకున్న విధానాలు 2 వారాలు చూసాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే ప్రియులారా, ఒక గొప్ప అనుభూతిని మనం చూస్తూ వస్తాం. యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనలో మొదటి ఉపవాస ప్రార్థనలో ఈరోజు 22వ వారాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త మొట్టమొదటిగా చదువుదారని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే 40 దినాలు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట మనం చూస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. 40 రోజులు యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన 40 రోజుల ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో 40 కోణాలని మనకు బయలుపరుస్తూ మన జీవితాలకి ఎంతో పురుకొలుపుకుంటూ వస్తుంది. ఈరోజు చూసేటటువంటి మాట ఏంటంటే ఒక గొప్ప అనుభూతిని మనకిచ్చింది. ఏంటంటే రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడినదని వానితో చెప్పాను. ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చిన విభాగాలన్నీ కూడా, ఫోన్ సైలెంట్లో పెట్టండి, విభాగాలన్నీ కూడా వేరు, ఇప్పుడు చూసే కోణం వేరు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి ఈ మాట అంటే, నీ దేవుణ్ణి అని రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? సాతానుతో. ఏమని చెబుతున్నాడు యేసు ప్రభు వారు? ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవాలి. ఇప్పుడు సాతాను శోధిస్తుంది ఎవరిని? సాతాను శోధిస్తుంది ఎవరిని? ఆడేమని రాయబడి ఉంది చదవండి. నీ దేవుణ్ణి అని ఉంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడని చెబుతున్నాడు అక్కడ. యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడు? అదేనండి, అక్కడ ఈ రాయబడిన మాట వాస్తవమే. యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడు? మరి అదే కదా ఆయన చెబుతుంది అక్కడ. అక్కడ నీ దేవుని నువ్వు శోధింపవాలంటే సాతానుడు ఎవరిని శోధిస్తున్నాడు? దేవుణ్ణి. దేవుడు అంటే ఎవరు అక్కడ? యేసు ప్రభు వారు. మరి యేసు ప్రభు అంటే దేవుడే నేను ఎక్కడ చెప్పాడని చాలా మంది అడుగుతారు. ఇక్కడ చెప్పినట్టు లేదు. నీ దేవుని నువ్వు శోధింపవాలదా అంటున్నాడు. అంటే సాతాను శోధిస్తుంది ఎవరిని? యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారు ఎవరు? దేవుడే అని చెబుతున్నాడు కదా అక్కడ. ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని రాయబడి ఉన్నది కదా. మరి నువ్వు ఎందుకు శోధిస్తున్నా అంటే, సాతానుడు వచ్చి యేసు ప్రభు వారిని శోధిస్తుంటే నీ దేవుణ్ణి శోధింపకూడదు అంటే యేసు ప్రభు వారు ఎవరు? దేవుడు. అది స్పష్టంగా యేసు ప్రభు వారు చెబుతున్నాడు. ఇప్పుడు శోధిస్తుంది ఎవరిని చెప్పండి? సాతానుడు దేవుణ్ణి. యేసు ప్రభు వారిని శోధిస్తున్నాడు కదా. అందుకే యేసు ప్రభు వారే చెబుతున్నాడు, నీ దేవుని నువ్వు శోధింపవలదు అంటే. యేసు ప్రభు వారు ఇక్కడ దేవుడు అని స్పష్టంగా ఆయన నోటి మాట ద్వారా ఆయన చెప్తున్నాడు. నీ దేవుణ్ణి. చాలా మంది అడుగుతారు, బైబిల్లో యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ రాసి ఉంది, ఆయన ఎక్కడ చెప్పాడు చెప్పండి అని. ఇక్కడ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో చెబుతున్నాడు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు. సాతానుడు వచ్చి ఎవరిని శోధిస్తున్నాడు? యేసు ప్రభు వారిని. అందుకనే యేసు ప్రభు అంటుంది, నీ దేవుని నువ్వు శోధింపవలదని యేసు ప్రభు వారు చెబుతున్నాడు. అయితే దేవుణ్ణి అని ఒక మాట రాయబడుతుంది కదా. అసలు ఆ మాటకు అర్థం ఏంటి? దేవుణ్ణి అన్న మాటకు అర్థం ఏంటంటే, బైబిల్లో చాలా రీతిలో మనం పరీక్షించి చూడొచ్చు. దేవుని అన్న మాటకి
ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే ప్రియులారా, దేవుని అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒక్క మాటలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే దేవుని అన్న మాటకు అర్థం ఏంటో చెప్పగలుగుతారు ఎవరైనా? ఇంతకుముందు కూడా చెప్పాం ఒకసారి. నీ దేవుణ్ణి అనే మాటకు అర్థం రండి. అసలు దేవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? యేసుప్రభువు అంటాడు, నీ దేవుడిని నువ్వు శోధింపాలి. దేవుడు అంటే అర్థం ఏంటి రండి. నిర్గమాకాండం 21వ అధ్యాయం. నిర్గమాకాండం 21వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 6వ వచనం. అసలు దేవుడు అంటే అర్థం ఏంటో చూపిస్తాం చూడండి. నిర్గమాకాండం 21వ అధ్యాయం 6వ వచనం. వాని యజమానుడు దేవుని యొద్దకు అని రాయబడుతుంది కదా. వాని యజమానుడు దేవుని యొద్దకు, దేవుని అన్న కాడ ఓటేయబడింది కదా. పుటములు ఏమని రాయబడుతూ వచ్చింది? లేక న్యాయాధిపతి. దేవుడు అంటే అర్థం ఏంటండి? మరలా ఇంకోసారి రాయబడుతూ వచ్చింది దేవుడు అన్నమాట. 22వ అధ్యాయం, నిర్గమాకాండం 22వ అధ్యాయం మరొక చోట చూస్తున్నాం, 9వ వచనం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 9వ వచనం. ప్రతి విధమైన ద్రోహమును అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బుట్టను గూర్చి పోయిన దాన్ని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. చాలు, దేవుని యొద్దకు అని అక్కడ కూడా ఒట్టు రాయబడింది కదా. దాని కింద ఏముంది? లేక న్యాయాధిపతి యొద్దకు. అంటే దేవుడు ఎవరండి? న్యాయాధిపతి. ఇప్పుడు అర్థమవుతుందండి దేవుడు అంటే ఏంటో. దేవుడు అంటే ఎవరంటే న్యాయాధిపతి. అంటే న్యాయం కలిగిన వాడు, న్యాయాన్ని తీర్చేవాడు. ఈ న్యాయం గురించి ఇంకా కొన్ని వారాలు మనం ధ్యానిద్దాం తర్వాత. ఈరోజు మనం చూసే మాట అసలు యేసుప్రభువు అంటున్నాడు కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో సాతానుడు వచ్చి యేసుప్రభువుని శోధిస్తున్నప్పుడు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు అన్నాడు. యేసుప్రభువు ఎవరైనా చెబుతున్నాడు అక్కడ? నీ దేవుని అంటున్నాడు. అంటే యేసుప్రభువు దేవుడనే చెబుతున్నాడు. అయితే దేవుడు అంటే అర్థం ఏంటి? నిర్గమాకాండం 21వ అధ్యాయంలో మనం చూడగా 6వ వచనంలో, నిర్గమాకాండం 22వ అధ్యాయం 9వ వచనం రాయబడుతూ వచ్చింది. దేవుడు అంటే అర్థం ఏంటి? న్యాయాధిపతి. అంటే న్యాయం తీర్చేవాడని అర్థం దేవుడు అంటే. మరి యేసుప్రభువారు దేవుడు అని సాతానుతో చెప్పాడు. ఇది మటుకు వాస్తవం. ప్రభు అయిన నీ దేవుని శోధింపలేదంటే ఇప్పుడు సాతానుడు ఎవరిని శోధిస్తున్నాడు? యేసుప్రభువారినే కదా. మరి యేసుప్రభువారిని శోధిస్తున్నప్పుడు యేసుప్రభువారు ఏమన్నాడు? ప్రభు అయిన నీ దేవుని శోధింపలదు అంటే యేసుప్రభువారు ప్రభు అయిన దేవుడు అని స్పష్టంగా ఆయనే చెబుతున్న మాట అక్కడ ఆ మర్మంతో కూడి చెప్తున్నాడు. నీ శోధిస్తుంది ఎవరిని? మానవుని శోధిస్తున్నాడా? మనిషినా? లేదా వేరే వాళ్ళ? దేవుని శోధిస్తున్నాడు. ఆ దేవుడే నరవతారికి ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు. ఆయన శోధిస్తున్నాడు. ఇక్కడ అర్థమైపోతుంది యేసుప్రభు వారు దేవుడు అని స్పష్టంగా మనకు అర్థమైపోయింది. ఇక దీంట్లో డౌట్ అవసరంలా. యేసుప్రభు వారు దేవుడు అని ఎక్కడ చెప్పాడంటే ఈ మాటలో చెప్పేశాడు ఆయన. ప్రభు అయిన నీ దేవుని శోధింపలదు అంటే శోధిస్తుంది ఎవరు? శోధిస్తుంది సాతానుడు యేసుప్రభు వారిని. యేసుప్రభు అంటున్నాడు కదా, ప్రభు అయిన నీ దేవుని శోధింపలదు అంటే నేను దేవుని నన్ను శోధింపకూడదు నువ్వు అని. ఆ మాటకు అర్థం అక్కడ యేసుప్రభు వారు చెప్పింది. సరే, ఏమంటున్నాడు? ఆయన దేవుడు కాబట్టి ఆయన శోధించకూడదు అని చెప్పి సాతాను చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన దేవుని అని రాయబడుతూ వచ్చింది కదా. దేవుడు అంటే అర్థం ఏంటి? న్యాయాధిపతి. మరి యేసుప్రభు వారు న్యాయం తీరిస్తేనే ఆయన దేవుడు అయి ఉండేది. ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? అనేకులకి న్యాయం తీర్చడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు వారు. ఈరోజు ఉపవాస ప్రార్థన దేనికండి? 22వ కోణాన్ని చూస్తున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలు 40 ఉపవాస ప్రార్థనలు, క్షమించండి, మొదటి యేసుప్రభు వారు మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు అండి. 40 కోణాలు 22వ కోణాన్ని ఈరోజు చూస్తున్నాం. 22వ కోణం దేనికి? ఆయన అనేకులకి న్యాయం తీర్చడం కొరకు ఉపవాస ప్రార్థన. దేని కొరకు? దేవుడు కదా ఆయన. మరి దేవుడు అన్న మాటకి అర్థం నెరవేర్చడానికే ఆయన ఉపవాస ప్రార్థన. వచ్చే వారం చూద్దాం. దేవుడు అన్న మాటకి అర్థం నెరవేర్చడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు అన్నది వచ్చే వారం చూద్దాం. ఈ వారం చూసే మాట ఏంటంటే ఆయన న్యాయము తీర్చడానికి ఉపవాస ప్రార్థన. దేవుడు అంటే అర్థం ఏంటి? న్యాయాధిపతి. అంటే న్యాయం తీర్చేవాడు, న్యాయం తీర్చే అధిపతే కదా. అందుకే కదా రాజులకు రాజు, ప్రభులు ప్రభు ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఒక అధిపతి. న్యాయం తీర్చేవాడికి, న్యాయం తీర్చే అధిపతుల కంటే కూడా ఒక గొప్ప న్యాయాధిపతి. మరి ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే ఆయన న్యాయం తీర్చడం అన్నది మనకి ఇంపార్టెంట్. ఏం కావాలా? న్యాయము తీర్చడం. ఇప్పుడు ఆయన దేవుడు కదా. ఏమంటున్నాడు? ప్రభు అయిన నీ దేవుని శోధింపలేదని యేసు ప్రభువారు చెప్పాడు. అంటే దేవుడు అంటే అర్థం ఏంటంటే న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడు అని అర్థం. సో ఆయన ఎవరికి ఆయన న్యాయం తీర్చాలి కదా. బైబిల్లో ఒక చోట ఆయన న్యాయం తీరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. కానీ యేసు ప్రభువారి యొక్క జీవితంలో మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే
ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు అంటే అర్థం ఏంటండి? న్యాయాధిపతి అని అర్థం. అంటే న్యాయం తీర్చేవాడు, న్యాయాన్ని జరిగించేవాడు అని అర్థం. సరే, ఆయన ఎక్కడ న్యాయం జరిగిస్తూ వచ్చాడు, ఏం చేశాడు అన్న తర్వాత చూస్తాం. కానీ ఇప్పుడు చూసే మాట ఏంటంటే ఆయన న్యాయాధిపతి. ఏం చేస్తున్నాడు? న్యాయము తీర్చేవాడు. కాబట్టి బైబిల్లో ఒక్క వ్యక్తికి న్యాయం తీర్చిన వాడుగా ఉన్నాడు. అంటే చాలా మందికి న్యాయం తీర్చారు, ఒక వ్యక్తి అని ఎందుకంటాడు? ఒక వ్యక్తిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఏం చేశాడు? బైబిల్లో ఒక వ్యక్తికి న్యాయం తీర్చాడు. ఆయన ఒక వ్యక్తికి న్యాయం తీర్చడం ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితమే మార్చబడింది. అంటే దేవుడు అన్న మాటకు అర్థం ఏంటంటే న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడు. ఒక వ్యక్తికి న్యాయం తీర్చాడు. ఎవరా వ్యక్తి అనేది మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకై ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడండి. మీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి. బలహీనతలు, శత్రుకార్యాలను లయపరచండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసరాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నా మీరే సహాయం అనుగ్రహించండి. వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేయమని, బలహీనలు గుండా వారందరినీ మీరే బలపరిచి మీ పునరుద్ధాన శక్తి వాడుకుని మహిమ పొందమని, అక్కర తీర్చమని దేవా. ఈరోజు వాక్యం ఎంత దీవించండి. వాక్యం ద్వారా మేమేమి నేర్చుకోవాలో, మీ నామానికి మహిమ ఎలా రావాలో మీరే బయలుపరిచి మహిమ పొంది మాతో మాట్లాడి అక్కర తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? యేసు ప్రభు వారిని సాతానుడు వచ్చి శోధిస్తుంటే యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏంది? ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్న మాట స్పష్టంగా చెప్పిన మాట ఇక్కడ బయలుపరచబడుతూ వస్తుంది. యేసు ప్రభువారు దేవుడు అని చెప్పిన మాట. దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటంటే న్యాయాధిపతి లేక న్యాయం తీర్చేవాడు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన న్యాయం తీర్చినటువంటి ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. ఎందుకంటే ఆయన దేవుడు కదా. దేవుడు అంటే అర్థం ఏంటి? న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడు. అన్యాయం తీర్చేవాడు దేవుడు అనబడ్డం. అన్యాయంగా ప్రవర్తించేవాడు, అన్యాయం చేసేవాడు, అన్యాయపు జీవితం కలిగిన వాడు, అన్యాయపు తలంపులు కలిగిన వాడు, అన్యాయపు మనస్తత్వం కలిగిన వాడు దేవుడు అని అనబడ్డం. మరి ఎవరు దేవుడు అంటారు? న్యాయం తీర్చేవాడు, న్యాయము కలిగి ఉన్నవాడే దేవుడని అర్థం. సరే ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే న్యాయం తీర్చబడేవాడే, న్యాయం తీర్చిన వాడే దేవుడు. అంటే మనం అందరం న్యాయం తీర్చేవాళ్ళం కాదు. మనలో అన్యాయపు జీవితం ఉంది. మనం ఒకరికి న్యాయం చేస్తాం, ఒకరికి అన్యాయం చేసే జీవితం మనలో ఉంది. కానీ దేవుడు ఒక్కడే అందరికీ సరి సమానమైన న్యాయం తీర్చగలడు. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, బైబిల్లో ఆయన దేవుడు కాబట్టి యేసు ప్రభువారు ఒకరికి న్యాయం తీర్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎవరా ఒకరంటే రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ప్రియులారా, మొదటి మాటని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. క్షమించండి, మొదటి మాట ఇంకా మనం ధ్యానించలేదు. కానీ ఇక్కడ ఒక స్త్రీని చూస్తాం. అంటే యేసు ప్రభువారు న్యాయం తీర్చాడు అన్నాం కదా. యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? ప్రభు నీ దేవుని శోధింపవలదు అన్నాడు. దేవుడు అంటే అర్థం ఏంటి? న్యాయం తీర్చేవాడు. అంటే యేసు ప్రభువారు న్యాయం తీరుస్తున్నాడు. ఎవరికి? వ్యభిచారం చేత పట్టుబడినటువంటి స్త్రీకి న్యాయం తీరుస్తున్నాడు. అవునా? న్యాయం తీరుస్తున్న అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వ్యభిచారం చేత పట్టుబడిన పట్టుబడినటువంటి స్త్రీకి న్యాయం తీరుస్తున్నాడు. ఆమె యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆమెకు న్యాయం తీరుస్తున్నాడు. వ్యభిచారం చేత పట్టుబడినటువంటి స్త్రీ యొక్క జీవితం ఎలా ఉంది, ఆమెకు న్యాయం తీరుస్తున్నాడు. ఆమె జీవితం ఎలా ఉందంటే మొదటి మాటని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఎలా ఉంది ఆమె జీవితం అంటే రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక
ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చాలమ్మ. కాబట్టి ఇక్కడ మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి మాట? సరే, వ్యభిచారం చేసిన స్త్రీ యొక్క స్థితిగతులు, ఆమె జీవితం ఎలా ఉందంటే, మొదటిగా నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రజలు ఆమెను ఎటు పోనీకోకుండా పట్టుకున్నారు. ఏం చేశారండి? ఎటు పోనీకోకుండా ప్రజలు ఏం చేశారు? పట్టుకున్నారు. అంటే వాస్తవానికి ఆమె పాపం చేసింది. మరి ఏమితో పాటు పాపం చేసిన పురుషుడు ఉండాలి కదా. మరి వాడు ఎక్కడ పోయాడు? వాడిని పక్కన పెట్టేశారు. మరి ఏమైనా పట్టుకున్నారు. సరే, ఏమైనా తీసుకొచ్చి ఏం చేశారు? అక్కడ ఎటు వెళ్ళకోకుండా ఆమెని ఓ రకంగా బంధించిన అనుభవం ఉంది. ఎటు వెళ్ళకోకుండా చుట్టూ మనుషులు ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఆమె బంధించబడిన స్థితిలో ఉంది. కాబట్టి ప్రియులారు, ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టయితే వ్యభిచారం చేసినటువంటి స్త్రీ యొక్క జీవితం చూడగా ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉందంటే, ఆమె వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సందర్భంలో ఆమె జీవితం ఎలా ఉందంటే ఎటు వెళ్ళలేనటువంటి స్థితి, ఒక రకంగా బంధించబడిన స్థితిలో ఉంది. బంధించబడినటువంటి అనుభవం ఉంది. మనుషుల చేత, మనుషుల యొక్క మనస్తత్వం చేత, మనుషుల యొక్క ఆలోచన చేత, మనుషుల యొక్క ఆలోచన చేత, మనుషుల యొక్క క్రియల చేత, మనుషుల యొక్క పనుల చేత బంధించబడినటువంటి స్థితిలో ఉంది. ఎవరామె? వ్యభిచారం చేసినటువంటి స్త్రీ. మనుషుల చేత బంధించబడినటువంటి అనుభవం ఉంది. మనుషులు బంధించారు. యేసుప్రభు అన్నాడు ఇక నువ్వు వెళ్ళమంటున్నాడు. మరి యేసుప్రభు వారు వెళ్ళమంటున్నాడంటే అంతకుముందు ఏమైంది? మనుషులు ఎటు వెళ్ళకోకుండా ఆమె పట్టేసేసుకున్నారు. ఎటు పోకోకుండా ఆమెను బంధించారు. ఆమె ఎటు వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా, ఆమె ఎటు నడవటానికి అవకాశం లేకుండా, ఆమె ఎటు వెళ్ళటానికి కానీ, ఎటు పారిపోవటానికి కూడా, ఎటు తొలగిపోవడానికి కూడా, ఎటు వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా అందరూ ఆమె చుట్టూ కమ్ముకున్న అనుభవాన్ని ఉంది. ఇక ఆమెను ఎటు పోనివ్వట్లా. అంటే అందరి చేత బంధించబడిన స్థితిలో ఉంది. అందరూ ఆమెను బంధించేశారు. ఎటు కూడా ఆమెను బయటకు పోకుండా, ఎటు ఆమె తప్పించుకోకుండా, ఆమె ఎటు వెళ్ళిపోకోకుండా ఏం చేస్తూ వచ్చారండి? అందరూ ఆమెను బంధించేసేసారు. బంధించడం అంటే కట్లతోనూ తాళ్లతోనూ బంధించారని కాదు. మనుషులు ఎటు వెళ్ళకోకుండా చుట్టూ నిలబడ్డారంటే అర్థం ఏంటి? బంధించారని అర్థం. ఆమెను బంధించేసేసారు. ఒక నేరం చేసిన దానిలాగా, ఒక తప్పు చేసిన దానిలాగా, ఒక పాపం చేసిన దానిలాగా, దాంతో మాత్రం కాదు, ఒక వ్యభిచారం చేసిన స్త్రీగా ఆమెను ఎంచి ఆమెను బంధించారు ప్రజలందరూ. ఇప్పుడు ఏమైనా యేసుప్రభు దగ్గర తీసుకొస్తున్నారు. యేసుప్రభు మరి ఏమే మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసిన వారు రాళ్లతో కూడా చంపాలని రాయబడుతూ వచ్చింది కదా. మరి నువ్వేమంటావు? ఇప్పుడు ఈయన న్యాయం తీరుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన న్యాయం తీరుస్తున్నాడు. ఏమంటున్నాడు? మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయేయమన్నాడు. ఏమన్నాడండి? అది న్యాయం తీర్చడం కాదు. ప్రజలేమంటున్నారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం చివరిలో ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. అంటే ఇక్కడ నువ్వేం చేయాలనుకున్నావు? ఇక్కడ న్యాయం నువ్వు చెప్పమంటున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు కదా, మీలో పాపం లేనివాడు మొట్టమొదట 7వ వచనంలో అంటాడు. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో మీలో పాపం లేనివాడు మొట్టమొదట మీద రాయమంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? న్యాయం తీరుస్తున్నాడు ఈ స్త్రీకి. మనుషుల చేత అనేక విషయాల్లో బంధించబడిన స్థితిలో ఉన్న స్త్రీ, మనుషుల చేత తన జీవితం బంధించబడిన స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు అని అంటున్నారు, నువ్వేం చేయమంటావు? నువ్వేమంటావు చెప్పమంటే మీలో పాపం లేని వాడు మొట్టమొదటి రాయండి. అక్కడే న్యాయం తీర్చేసాడు. ఆమెకి ఏం చేశాడండి? న్యాయం తీర్చాడు. ఏంటి? ఎటు వెళ్ళటానికి అవకాశం లేని స్త్రీ, ఎటు కూడా కదలటానికి అవకాశం లేదు, ఏ మాత్రమును అవకాశం లేనటువంటి స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుందమ్మా? ఇక నువ్వు వెళ్ళమంటున్నాడు. అంటే ఆమె ఎటు వెళ్ళలేని స్థితిలో ఉండ ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఎటు వెళ్ళలేని స్థితిలో ఉండాలి ఆమె ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఒకప్పుడు బంధించబడిన స్థితిలో ఉంది. అందరూ బంధించేసేసారు ఆమెను. అవును కదా? మనుషులు ఎవరో కూడా తప్పించుకోకుండా ఎటు పోకుండా ఆమెను బంధించారు. ఇప్పుడైతే యేసు ప్రభు వారు మీలో పాపం లేని వాడు మొట్టమొదటి ఆమె మీద రాయమన్నాడు. అప్పుడేమో పక్షమున ప్రభు న్యాయం తీర్చాడు. అరే మీరు అందరూ పాపం చేసిన వాళ్ళే, మరి ఒక్కటే పాపం చేసిన దానిలాగా ఎందుకు ఎంచుతున్నారు? మీరందరూ పాపం చేసిన వాళ్ళే కదా. పాపం చేయని వాడెవడు? పాపం లేని వాడెవడు? ఒక దేవుడు తప్పక పాపం లేని వాడెవడు? న్యాయం తీర్చగలిగిన వాడెవడు? ఒక దేవుడు తప్పక ఇంకెవరైనా ఉంటారా? మరి మీరందరూ పాపం చేశారు కదా. పాపం చేసి ఆమె పాపం చేసింది అంటారేంటి? ఏం చేసిన పాపం బయటపడింది, మీరు చేసిన పాపాలు బయటపడతల్లా. ఓ రోజు మీ పాపాలు బయటపడినప్పుడు మీరు కూడా ఈ రాళ్ల చేత కొట్టబడి చంపబడే స్థితిలో ఉంటారు. మీలో మొట్టమొదటి పాపం చేయలేని వాడు ఎవడు? పాపం చేయని వాడు ఎవడు? వాడు మొదట మీద రాయండి.
ఆమెను బంధించారు కదా, ఆమె ఎటు పోకుండా బంధించేసేసారు కదా, ఆమె యొక్క జీవితాన్ని మరి అంతగానో అందరి మధ్యలో పెట్టారు కదా, ఆమెను బంధించారు కదా. మీలో పాపం లేని వాడు మొట్టమొదటి మీద రాయండి. ఎవరికి వాడు రాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ పడేసి వెనక్కి వెళ్ళిపోతున్నానంట. పెద్దవారు కానించి చిన్నవారి వరకు అంట. మీరు చూడండి, 9వ వచనం రాబడుతూ వచ్చింది, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారంట. అంటే అక్కడ న్యాయం తీర్చాడే లేదా? ఎటు పోవటానికి అవకాశం లేనటువంటి ఆమెకి ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వ్యభిచారం చేసినటువంటి స్త్రీ పక్షమున న్యాయం తీర్చాడు. ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే. అందుకే బైబిల్ అంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఒక్కడో మంచి వాళ్ళు లేనప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? రాళ్ళు పట్టుకుని. ఈ రాయి పట్టుకున్న వాడు అందరూ పాపం చేసిన వాళ్ళే కదా. అదే ఆయన చెప్తే వచ్చాడు, న్యాయం తీర్చాడా లేదు ఇక్కడ. ఎటు ప్రజలు కథలనివ్వకుండా ఒక్కదాన్నే, ఆ ఒక్కమనే ఎటు కథలనివ్వకుండా చేసినప్పుడు యేసు ప్రభు రామ పక్షమున న్యాయం తీర్చి ఇక నువ్వు వెళ్ళమ్మా అంటున్నాడు. దేవుడంటే ఇదే, న్యాయం తీర్చేవాడు. అందరికీ సరి సమానమైన న్యాయం. మీలో పాపం లేనివాడు రాయండి. మీలో పాపం ఉంది కదా, ఏమైనా పాపం ఉంది కాబట్టి అందరూ పాపులే కాబట్టి అమ్మాయి నువ్వు పాపం చేయకోకుండా ఉండి అని చెప్పి ఆమెను క్షమించేసి పంపించేసేసాడు. కానీ మొదటి మాటను ఇక్కడ చూస్తున్నాం. ఏంటి మాట? నువ్వు వెళ్ళక పాపం చేయకము. నువ్వు వెళ్ళక అంటే ఎటు వెళ్ళకోకుండా ఆమెను బంధించేశారు. ఆమె బంధకాల నుంచి న్యాయం తీర్చి ఆమె బంధకాల నుంచి విడిపించాడు యేసు ప్రభువు. ఇలాంటి స్థితిలో ఉన్న మన బంధకాల నుండి కూడా విడిపించడు. సాతాను మనల్ని బంధించినప్పుడు ఎటు వెళ్ళకుండా, సాతాను పాపలు మనం బంధించినప్పుడు ఆ బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేసి మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామా? రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను చాలమ్మా. ఏమని రాయబడుతూ వచ్చింది? అవి ఎటు వెళ్ళకోకుండా బంధించారు. ఇప్పుడు ఏం చేశారు? మధ్యలో నిలబెట్టారంట. మధ్యలో నిలబెట్టడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఒక పాపం చేశా, మీకు తెలుసు. చేసిన పాపాన్ని బట్టి సర్లే పోనీలే అన్నేదో తెలియ పాపం చేశాడని మీరు వదిలేస్తేనే బాగుండేది. అందరి మధ్యలో నిలబెడితే ఏమైంది? ఏమైంది? అవమానము, సిగ్గు తప్పగా ఏమనుందా? ఇప్పుడు సిగ్గుతో తలంచుకున్న స్త్రీకి న్యాయం తీరుస్తున్నాడు. ఒకటి, ఎటు వెళ్ళలేక బంధించబడిన స్త్రీకి న్యాయం తీర్చాడు. 2, సిగ్గుతో తలంచుకుంటున్న స్త్రీకి న్యాయం తీరుస్తున్నాడు. ఎంతమంది ఉండారు? పెద్దలు, చిన్నపిల్లలు అందరూ ఉండారంటే అందరూ రాళ్ళు పెట్టుకొచ్చారు. అందరి మధ్యలో ఏముంది? ఎంత అవమానం ఆమెకి, ఎంత బాధ, ఎంత సిగ్గొచ్చింది, ఎంత సిగ్గుపడతా ఉండిద్దామా కదా. ఈ బ్రతుక కంటే చావటం మంచిది అనుకుందేమో. అయ్యా మీరందరూ నన్ను మధ్యలో నిలబెట్టే కంటే మీరందరూ రాళ్ళతో కొట్టి నన్ను చంపడని మనసులో అనుకుంటుందేమో తెలీదు. మరి అలాంటి స్థితిలో ఉన్నామే. మీరందరూ నన్ను మధ్యలో నిలబెట్టి నా సిగ్గు తీసే కంటే, నాకు అవమానం తీసుకొచ్చే కంటే, నా పేరు పోగొట్టే కంటే, నేనేదో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేశాను, పాపం చేశా, అది మీకు కంటపడ్డాను కాబట్టి రాళ్లతో కూడా చంపమని ఉందో, రాళ్లతో కూడా చంపండి, ఎందుకు నన్ను ఇట్లా మధ్యలో నిలబెట్టి ఉంటారని మనసులో ఎంత వేదన పడి ఉండదో, ఎంత వేదనతో ఉందో, ఎంత బాధతో ఉందో. ఎటుపోవటానికి అవకాశం లేదు, మధ్యలో ఉంది, సిగ్గుపడుతుంది, తలంచుకుంటుంది. సిగ్గుతో తలంచుకున్న అనుభవం కూడా ఆమె జీవితంలో ఉంది. తలెత్తుకోవడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఆమె ఉంది. అందరూ ఆమెను అవమానించిన స్థితి. ఇప్పుడు అవమానించబడిన స్త్రీ గురించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, నువ్వేమంటావు చెప్పు. ఏమి స్థితి ఇది? ఏమో పరిస్థితి ఇది? ఏమో వ్యభిచారం చేసింది కాబట్టి ఏమో ఎటు వెళ్ళకోకుండా పట్టుకున్నాం, బంధించాం. ఏమో వ్యభిచారం చేసింది కాబట్టి ఏమా అవమానపడేటట్టు, సిగ్గుపడేటట్టు అందరి మధ్యలో నిలబెట్టాం. నువ్వేమంటావు? పాపం లేని వాడు ఎవరో మీలో మొట్టమొదటి వాడు రాయండి. మీలో మొట్టమొదటి పాపం లేనివాడు ఎవడో, మీలో పాపం చేయనివాడు, మొదటగా అసలు పాపం అంటే చేయనివాడు ఎవడో వాడు రాయండి ఆమె మీద. ఆ తర్వాత చూద్దాం. అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సిగ్గుతో తలంచుకుని ఏం చేయాలో తెలియని స్థితిలో బ్రతిక కంటే చావటం మంచిది, చావు నాకు వస్తే బాగుండేది, అయ్యాలారా అమ్మలారా మీరందరూ రాళ్ళు తీసుకొచ్చారు, నన్ను మధ్యలో నిలబెట్టిన సిగ్గు తీయడం దానికి, నా మీద రాళ్ళు వేసి నన్ను చంపండి అని లోపల ఎంత వేదనతో ఉందో ఆ తల్లి, ఎంత వేదనతో ఉందా తల్లి, ఎంత బాధతో ఉందా తల్లి.
ఎంత దుఃఖంతో ఉందో తల్లి, లోపల ఎంత బాధపడుతుందో. అందరి మధ్యలో నిలబెట్టారంటే సిగ్గుపోతుంటే, ఆ సిగ్గుపోతుంటే తట్టుకోలేక నేనొక్కదాన్నే పాపం చేసినట్టు నన్ను నిలబెట్టారని చెప్పాను. ఈ జీవితం జీవించకంటే చావటం మంచిదని ఆమె ఎన్ని బాధలు, లోపల ఎంత వేదన ఉందో ఎవడో తెలుసు. న్యాయం తీర్చేవాడి తప్పక ఇంకెవడో తెలుసు అంట ఆమెలో ఉండే వేదన, ఆమెలో ఉన్న బాధ న్యాయం తీర్చేవాడి తప్పక ఇంకెవరికి తెలుసు. నీ నా జీవితాల్లో ఉన్న వేదన, బాధ, దుఃఖం, మనం పడుతున్న అవమానాలు, మనం పడుతున్న నిందలు, మనకు తప్పగా మనకి తర్వాత మనకు బలపక్షాన్ని న్యాయం తీర్చేవాడి తప్పక ఇంకెవరికి తెలుసు. ఎవడో తెలియదు, ఎవరికి తెలీదు. అక్కడ ఉండే యేసుప్రభు వారే న్యాయం తీర్చేవాడు, ఆయన దేవుడు కాబట్టి ఆయన తప్పక ఇంకెవరికి తెలీదు. ఆమె లోపల ఎంత వేదన పాలవుతుందో, ఎంత వేదన పడుతుందో. ఆమె వేదన యేసుప్రభు వారు అన్నాడు కదా, ఆమె సిగ్గుతో తల ఉంచుకుంది. సిగ్గుపడుతుంది. అందరి మధ్యలో నిలబెట్టారంటే అర్థం ఏంటి? నిలబెట్టారని రాజు ఉందా లేదా? ఆమెను మధ్యలో నిలబెట్టారు, అందరి మధ్యలో నిలబెట్టారు. సిగ్గుతో తలంచుకుంటుంది. ఏం చేయాలో తెలియని స్థితి. బ్రతుకుదామా చచ్చిపోదామా, చావే మంచిది కదా బ్రతికే కంటే అని లోపల ఎంత బాధ ఉందో. అయ్యలారా, నన్ను ఎందుకు యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చేలా నిలబెట్టేలా నన్ను నా పరువు తీస్తున్నారు? వాస్తవానికి యేసు ప్రభు వారిని శోధిస్తున్నారు వాళ్ళు. ఆ మాట ఉంది తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం ఏమనుంది? ప్రభు నీ దేవుని శోధింపవలదని రాజపడి ఉంది కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మీద నేరం మోపవాలని ఆయన్ను శోధించుచు. అదే కదా మరి సాతాను చేసే పని, అవునా కదా? అక్కడ సాతాను చెప్పిన మాట, ఇక్కడ సాతాను ప్రజలకు చెప్పే మాట ఒకటే. శోధించకూడదు, శోధిస్తున్నారు. ప్రభు అంటున్నాడు కదా, ఆమె జీవితం చూడగా ఒకటి ఎటు వెళ్ళలేని స్థితిలో ఉంది, రెండోదిగా సిగ్గుతో తలంచుకున్న అనుభవం. అందరి మధ్యలో నిలబెట్టారంటే అవమానం పొందిందిగా, సిగ్గుపడుతున్నదిగా, సిగ్గుతో తలంచుకుని బ్రతికే కంటే చావటం మంచిదన్న స్థితిలోకి వచ్చేసిందేమే. ఇలాంటి అనుభవం ఉండే ఆమెకి, ఓ రకంగా చావే మంచిది అనుకున్న ఆమె పక్షమున న్యాయం తీర్చాడు ప్రభు. సిగ్గుతో తలంచుకుంటున్న ఆమె శారదక్క రాత్రి నిద్రపోలా, సిగ్గుతో తలంచుకుంటున్న ఆమె, అవమాన పాలైన ఆమె, ఎన్నో అవమానాలు భరించినటువంటి ఆమె, ఈ బ్రతికే కంటే మీరు రాళ్లతో కొట్టి నన్ను చంపండి అని మనసులో అనుకుంటున్నటువంటి స్థితి కలిగి ఉండొచ్చేమో ఆమె. అలాంటి స్థితిలో ఉండ ఆమె యేసు ప్రభువారు, అమ్మా ఎందుకు నువ్వు అట్లా అనుకుంటా, మీలో పాపం చేయనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయమన్నాడు. రాయేసిరా, రాయి వేయండి అన్నాడు. వేసేరా, సరే వేసాడు అనుకోండి. ఎవడేసారు? వేయలేదు, వేసాడు అనుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు ఏమైంది? సిగ్గుతో తలంచుకుంటున్న ఆమెకి న్యాయం తీర్చబడింది, తలెత్తుకునే జీవితాన్ని ప్రవహించాడు. అందుకే బైబిల్ ఉంది, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు, నువ్వు తలెత్తుకుంటావు కానీ తలదించుకునే స్థితి ఉండదు. ఇప్పుడు ఆమె జీవితాన్ని తలెత్తుకునే అనుభవం ప్రభు తీసుకొచ్చాడు. ఇదెన్నో మాట. రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన దేవుడని రుజువైందా? న్యాయం తీర్చాడా? ఒకటి, ఎటు వెళ్ళలేని స్థితిలో బంధించబడిన ఆమెకి న్యాయం తీర్చి ఆమెను విడుదల ఇచ్చాడు. ఆమెకు విడుదల ఇచ్చాడు. రెండు, సిగ్గుతో తలంచుకుని అవమానాలు పొందిన ఆమె అవమానాలు నిందల్ని తొలగించేసేసాడు, న్యాయం తీర్చాడు ఇక్కడ ప్రజల్లో. మూడో కోణం చూద్దారండి. కొద్దిగా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యేటట్టు ఉంది, ఏదో మైక్లో పెడుతున్నారు కాబట్టి త్వరగా ముగిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు చాలమ్మా ఏమంటున్నాడు? 10వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది. యేసు తలెత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అంటే ఒక గొప్ప శిక్ష వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారండి? అసలు శిక్షించడానికి తీసుకొచ్చారు. కానీ యేసు ప్రభువారు ఏం చేశాడు? ఆమె పక్షమున న్యాయం తీర్చి ఆమె మీదకు రావాల్సిన శిక్షని తొలగించాడు లేదా? అందుకంటాడు కదా యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడగా, మనందరం గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, మనందరి దోషములు అతని మీద మోపబడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. మన శిక్ష ఆయన భరించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యభిచారం చేత ఉన్న స్త్రీ, వ్యభిచారంలో ఉన్న స్త్రీ ఏం చేస్తుందండి? శిక్షించబడే స్థితిలో ఉంది ఆమె జీవితం. ఎలా ఉంది ఆమె జీవితం? ఒకటి, ఎటు వెళ్ళలేక బంధించబడిన స్థితిలో ఉంది. రెండు, అవమానము సిగ్గు పొందుతున్నటువంటి జీవితం. మూడు, శిక్షించబడుతున్నటువంటి జీవితం. ఏంటి?
శిక్షను పొందుతున్నటువంటి జీవితం. అందుకంటారు కదా, మొదట తీసుకొచ్చినప్పుడు అంటారు 8వ అధ్యాయంలో చూడగా ఏమంటారు? 4వ వచనంలో, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. 5వ వచనం, అటు వారిని రాళ్ళు రువి చంపవాలని మోషే ధర్మశాస్త్రంలో మోషే మన ఆజ్ఞాపించాను కదా, అయినను నీవేమనుచున్నావని ఆయన అడిగాను. అంటే ఇప్పుడు ఏముంది? శిక్ష. ఇప్పుడు ఎలాంటి ఆమె? శిక్షించబడుచున్నామే, శిక్ష పొందబోతున్నామే. శిక్ష పొందబోతున్నటువంటి ఆమె శిక్ష నుండి ఏమైంది? తొలగించబడుతుంది. నిజంగా చూడండి, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితము, ఎంత గొప్ప అనుభవము. శిక్ష భరించాల్సినటువంటి ఆమె, శిక్షను పొందుకోవాల్సినటువంటి ఆమె, శిక్షను అనుభవించాల్సినటువంటి ఆమె, ఒక రకంగా చెప్పాలంటే దారుణంగా శిక్షించబడాల్సిన ఆమె. మరి ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? ఆమె శిక్ష అన్నది తొలగించబడుతూ వచ్చింది. ఆమె ఏదైతే శిక్షించబడాలో ఆ శిక్ష, అనేకులు ఆమెను శిక్షించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చాడు. అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇలా ఉంది, మోషే ధర్మశాస్త్రంలో ఇలా రాశాడు, నువ్వేమంటావు? మోషే ధర్మశాస్త్రం కాదు, మోషే ధర్మశాస్త్రంలో ఇలా రాశాడు, నువ్వేమంటావు? మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి ఆమె మీద రాయండి. ఇప్పుడు రాయేసేవాడు లేడు కాబట్టి ఆమెను శిక్షించేవాడు ఉన్నాడా? ఎవరూ లేరు. అంటే యేసు ప్రభు వారు కూడా ఆమెను శిక్షించలా. అంటారు కదా, ఏమా అమ్మా లేదు ప్రభు నేను, అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. అంటే వాళ్ళు ఆల్రెడీ శిక్ష విధించడానికి వచ్చారు, వాళ్ళు శిక్షించడానికి వచ్చారు, శిక్ష వేయడానికి వచ్చారు, ఆమెను శిక్షించి ఆమెను బాధపరచడానికి వచ్చారు. కానీ చివరికి ఏం జరిగిందండి? వాళ్ళు శిక్షించి బాధపరచడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీ పక్షమున ఆమె జీవితానికి న్యాయం తీర్చడం ద్వారా ఆమె మీదకి రావాల్సిన శిక్ష ఏమైంది? తొలగించబడింది. ఇప్పుడు ఆమె శిక్షించబడుతుందా? లేదు. శిక్ష పొందుకుంటుందా? లేదు. ఇప్పుడు ఆమె జీవితం ఏమైంది? భయంకరమైన శిక్ష నుండి తప్పించబడుతుంది. అంటే శిక్షించబడాల్సిన ఆమెకి దేవుడు న్యాయం తీర్చాడు. ఆయన దేవుడిగా ఉండి న్యాయాధిపతి అంటే అదే. ఆమెలో పోనీ వ్యభిచారం చేసింది, రాళ్ళతో కొట్టను అన్నాడా? ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, రాళ్ళతో కొట్టను అన్నాడా? అట్లా కాదు, మీరు కూడా పాపం చేయకపోతే అప్పుడు ఆమెను కొట్టండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? శిక్షించబడాల్సిన ఆమె, శిక్షకు అర్హురాలైనటువంటి ఆమె పక్షమున న్యాయం తీర్చి ఆమె పక్షమున వాదించాడు. ఒక లాయర్గా వాదించి ఆమె పక్షమున న్యాయం తీర్చి ఆమెకు విడుదల అనుగ్రహించిన వాడు ఉన్నాడు. అదే దేవుడు అంటే. ఆయన దేవుడు, ఆయన న్యాయం తీర్చిన వాడు ఉన్నాడు. ఆమెను అనేకులు శిక్షించడానికి వచ్చారు. పెద్దల కానించి చిన్నవాళ్ళ వరకు అందరూ రాళ్ళు తీసుకుని ఆమె మీద రాళ్ళు రువి ఆమెను చంపడానికి వచ్చినప్పుడు ఆమె పక్షమున న్యాయం తీర్చాడు. శిక్షణ పొందాల్సినటువంటి స్త్రీ పక్షమున, వ్యభిచారం చేసి పట్టుబడి పాప జీవితాన్ని బట్టి శిక్షించబడాల్సిన ఆమె పక్షమున ప్రభు న్యాయం తీర్చి ఆమె మీద ఉన్న శిక్షను తొలగించాడు, ఆమె పక్షమున న్యాయం తీర్చాడు. అదే దేవుడు అంటే. దేవుడు అంటే అర్థం ఏంటండి? న్యాయం తీర్చేవాడు, అన్యాయం చేసేవాడు కాదు. నువ్వు ఇతను తప్పు చేస్తే ఇతను రాళ్ళతో కొట్టండి అనే స్వభావం కాదు దేవుంది. న్యాయం తీర్చుతున్నాడు దేవుడు. చెప్తూ అయితే ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ ఆజ్ఞలు పాటించాలంటే మనం క్షమించండి, ఆజ్ఞల ప్రకారం ఆజ్ఞల్లో ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద రాయాలంటే మనం కూడా ఆజ్ఞలు అనుసరించి ఉండాలి. మనం ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? అవి మనం అనుసరించిన తర్వాతే ఎదుటి వ్యక్తి మీద రాయేయాలి. మనం అనుసరించుకోకుండా ఎదుటి వ్యక్తి మీద రాయడానికి అవకాశం లేదు. అది బైబిల్ ఒప్పుకోదు, దేవుని యొక్క ఆజ్ఞలు కూడా ఒప్పుకోవు. అందుకనే మోషే ధర్మశాస్త్ర ప్రకారం క్షమించండి, ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన దాని ప్రకారం చేయాలనుకున్నారు, కానీ అయ్యిందా? కాబట్టి ప్రియులారా, మూడవ మాట, ఆమె శిక్ష పొందాల్సిన ఆమె, శిక్షించబడాల్సిన ఆమె. కానీ ప్రభు ఆమె పక్షమున న్యాయం తీర్చి ఆమె శిక్ష నుండి ఆమెను తొలగించి ఆమెని చక్కగా ఇక పాపం చేయకమ్మా, సమాధానం కలదానివి వెళ్ళు, సంతోషంగా పాపం చేయకోకుండా చక్కగా వెళ్ళమని ఆమెను పంపించేశాడు. ఇది న్యాయాధిపతి అంటే, దేవుడు అంటే అర్థమవుతుందండి. అన్యాయముగా ఎవరైనా శిక్షించబడుతుంటే చూసే దేవుడు కాడు, న్యాయం తీర్చేవాడు. కాబట్టి ఇలాంటి దేవుడు. ఇక 4వ కోణాన్ని చూద్దామండి. 4వ మాట చూసినట్టు యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. కాబట్టి ఇక్కడ 4వ కోణాన్ని చూస్తున్నాం. ఇప్పుడు వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ యొక్క జీవితం మొదటిగా ఎలా ఉంది? ఎటు వెళ్ళలేని స్థితిలో, బంధించబడిన స్థితిలో ఉంది. 2, అందరి మధ్యలో ఉందంటే
అవమానించబడి నిందించబడుతున్నటువంటి స్థితిలో ఉంది. 3, ఆమె జీవితం ఎలా ఉందంటే శిక్షకు అర్హురాలుగా శిక్షించబడుతున్న స్థితిలో ఉంది. 4, ఆమె జీవితం ఎలా ఉందంటే అట్టి వారిని రాళ్ళు రువ్వి, అంటే రాళ్లతో కొట్టబడుతున్న జీవితం ఎలా ఉందండి? రాళ్లతో కొట్టబడుతున్న అనుభవం. అదే కదా 7వ వచనం చూడండి. వారు ఆయనకు 7వ వచనాన్ని మనం చదివినట్టయితే బైబిల్లో రాయబడి మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, మీలో పాపం లేని వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయవేయవచ్చునని వారితో చెప్పిరి. మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది? 4వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి 4వ మాట? ఏంటంటే రాళ్ళు రువ్వటానికి రాళ్ళు తీసుకొచ్చారు. అంటే రాళ్ల చేత కొట్టబడుతున్న స్థితిలోకి వచ్చేస్తుంది. రాళ్ళ చేత రాళ్ళ చేత కొట్టబడటానికి సమీపంగా ఉందేమో. అంటే రాళ్ల చేత కొట్టబడటానికి సమీపంగా ఉన్నటువంటి ఆమెకి యేసు ప్రభు వారు న్యాయం తీర్చాడు. మీరందరూ ఆమెను రాళ్ల చేత కొట్టాలని ఇష్టపడుతున్నారు. మీరందరూ ఆమెను రాళ్ల చేత కొట్టాలని ఇష్టపడుతున్నారు. అందరూ ఆమెను రాళ్లతో కొట్టాలని ఇష్టపడుతున్నారు. అయితే మీరు ఎవరెవరైతే ఆమెను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు, ఎవరెవరైతే ఆమె మీద రాయేయాలనుకుంటున్నారు, అటువంటి వారు మీలో పాపం లేకపోతే మొట్టమొదటి ఆమె మీద రాయేయమంటున్నాడు. మీరు ఆమెను రాళ్లతో కొట్టాలని ఇష్టపడుతున్నారు. ఎవరెవరైతే రాయేయాలనుకుంటున్నారో అటు వారు మీరు పాపం చేయకపోతే, మీలో పాపం లేకపోతే ఆమె మీద ఏమంటున్నాడు? రాయేయమంటున్నాడు. మీరు పాపం చేసినప్పుడు రాయేయకూడదు. మీలో పాపం లేకపోతే ఆమె మీద రాయేయండి. అంటే ఇప్పుడు రాళ్ల చేత కొట్టబడాలి. ఒక రకంగా గాయాలు పాలవ్వాల్సిన స్థితిలో ఉండామె, గాయాలు పొందాల్సిన స్థితిలో ఉండామె, గాయాలు పాలు అవ్వాల్సిన స్థితిలో ఉండామె. ఇప్పుడు ఏమవుతుందండి? ఆ గాయముల నుండి తప్పించబడుతుంది. అర్థమవుతుందండి? రాళ్ళు తగిలితే ఏమవుతాయి? గాయం అయ్యిద్ది. ఇప్పుడు గాయాలు పాలు అవ్వాల్సిన ఆమె ఏమవుతుంది? తప్పించబడుతుంది గాయముల నుండి. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. గాయం చేయవాడేనే, కట్టువాడు ఆయనే. ఆయన పొందిన దెబ్బల చేత మన గాయాలకి ఏమవుతుంది? స్వస్థత కలుగుతుంది. ఆయన మంచి సమరయుడు కాబట్టి యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్న వ్యక్తి దొంగల చేతిలో చిక్కబడిన వ్యక్తికి గాయాలైనప్పుడు ఆ వ్యక్తి యొక్క దేహానికి ఏం కట్టాడు? పుళ్ళకి నూనె రాసి కట్టిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. అంటే ఆయన ఎవరంటే గాయాలు కట్టేవాడు. ఈ స్త్రీ గాయాలు పాలవ్వాల్సింది. రాళ్ల చేత కొట్టబడి గాయాలు పాలవ్వాల్సిన ఆమె, ఎన్నో గాయాలు పొందాల్సినటువంటి ఆమె, ఎన్నో గాయాలను అనుభవించాల్సిన ఆమె, ఎన్నో గాయాలు పొందుకుని దేహమంతా గాయాల చేత రక్తము కారుకుంటూ గాయముల చేత ఉండాల్సినటువంటి ఆమె కొరకు యేసు ప్రభువు న్యాయం తీర్చాడు. అదే దేవుడు అంటే మరి అదే వాస్తవానికి ఇక్కడ ఏమో గాయాలు పాలవ్వాల్సిన ఆమె, యేసు ప్రభువు ఆమెకి న్యాయం తీర్చాడు. అందుకే ఆమె కొరకు గాయాలు పాలైన అనుభవాన్ని కూడా చూస్తున్నాం కలువరి శిలువలో. ఆమెంటి, మనమేంటి, మనందరి కొరకు మనం గాయాలు పాలవలసిన మన కొరకు ఆయన గాయాలు పాలవుతూ వచ్చాడు. కానీ ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో, ప్రియులారా ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 4వ కోణం ఏంటంటే రాళ్ల చేత గాయాలు పాలవ్వాల్సిన వ్యక్తికి తన గాయాలు అవ్వకాకుండా తన గాయాల నుండి తప్పించడం కొరకు ఆయన న్యాయం తీర్చిన వాడుకున్నాడు. ఆయన ఏం చేశాడు? న్యాయం తీర్చాడు. ఆమె మీద పడాల్సిన రాళ్ళన్నిటిని కూడా తప్పించేశాడు. ఏవేవి రాళ్ళు అయితే ఆమె మీద పడాలో, ఏ రాళ్ళు అయితే ఆమె మీద పడి ఆమె గాయాలు పాలవ్వాలో, కళ్ళు గాయాలు అవ్వాలో, చేతులు గాయాలు అవ్వాలో, పళ్ళు గాయాలు అవ్వాలో, ముక్కు గాయం అవ్వాలో, దేహం గాయం అవ్వాలో, కాలు చేతులు గాయాలు అవ్వాలో, దేహం మొత్తం గాయాలు అవ్వాలో, ఏవేవి గాయాలు అవ్వాలో ఆ గాయములన్నీ కూడా ఏం చేశాడు? ఆ గాయములన్నిటిని కూడా ఆమెను తొలగించాడు. ఏవేవే స్థితిలో అయితే ఆమె గాయాలు పాలవ్వాలో ఆ గాయములన్నీ కూడా లేకుండా ఆమెను ఏం చేశాడు? తప్పించాడు. అదే మరి యేసుప్రభు అంటే దేవుడు అంటే న్యాయం తీర్చేవాడు. యేసుప్రభు అన్నాడు కదా, ప్రభు నీ దేవుని శోధింపలేదని మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం అన్నాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన శోధించకూడదని బైబిల్లో చెబుతున్నాడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే న్యాయం తీర్చేవాడు. కాబట్టి ఆయన ఎవరైతే ఎటు పోలేని స్థితిలో, ఎటు కదలేని స్థితిలో, బంధించబడిన స్థితిలో ఉన్న వారికి న్యాయం తీరుస్తున్నాడు. రెండవదిగా చూడగా ఆయన అనేకుల మధ్యలో పెట్టినటువంటి వారు, అంటే అనేకులు సిగ్గు అవమానంతో ఉన్న వారికి న్యాయం తీరుస్తున్నాడు. మూడవదిగా చూడగా ఎవరినైతే శిక్షిస్తున్నారో ఆ శిక్షకు అర్హులైన వారికి న్యాయం తీరుస్తున్నాడు. నాలుగోదిగా రాళ్ళు వేయబోతున్నారంటే గాయాలు పాలవుతున్న వారికి న్యాయం తీర్చేవాడుకున్నాడు.
ఆయన అనేకుల్లో ఏమవుతుందండి, గాయాల పాలవుతున్న వారికి న్యాయం తీరుస్తున్నాడు. ఎవరెవరు ఏ గాయాల్లో ఉన్నారు, ఏ గాయాల పాలైతే పాపాలను బట్టి గాయాల పాలవుతున్నారు, వారి పాపల నుండి క్షమించి వారికి మీదకి రావాల్సిన గాయాలన్నిటిని కూడా తొలగించి ఆయన గాయపరచబడటానికి ఇష్టపడ్డాడు. ఎన్నో మాట అండి ఇది? నాలుగోదిగా యేసు ప్రభువారి యొక్క జీవితం. ఆయన దేవుడు. దేవుడు అంటే అర్థం ఏంటి? న్యాయం తీర్చేవాడు. ఆయన న్యాయం తీరుస్తున్నాడు. ఎవరికి? వ్యభిచారం చేత పాపంలో పట్టుబడిన స్త్రీకి. ఆమె జీవితం ఎలా ఉంది? 1, ఎటు వెళ్ళలేక బంధించబడిన స్థితిలో ఉంది. 2, సిగ్గుతో అవమానంతో అందరి మధ్యలో నిలబడిన స్త్రీగా ఉంది. 3, నిలబడిన స్థితిలో ఉంది. 3, అందరి చేత శిక్షించబడుతున్నటువంటి స్థితిలో ఉంది, శిక్షకు అర్హురాల్లాగా. 4వదిగా ఆమె జీవితం ఎలా ఉంది? రాళ్ల చేత కొట్టబడే స్థితిలో, అంటే గాయాలు పాలవుతున్న స్థితిలో ఉంది. ఇలాంటి 4 అంతల అనుభవం కలిగిన స్త్రీకి ఈమెకేం చేశాడు యేసు ప్రభువారు? న్యాయం తీర్చి ఆమెను సజీవురాలుగా పంపించాడు. అదే దేవుడు అంటే. దేవుడు అంటే న్యాయం తీర్చేవాడు అని అర్థం. ఇక 5వ మాటను చూద్దామా రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడిన ఎన్నో మాట అండి ఇది? 5వదిగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఎన్నో మాట అండి ఇది? 5వదిగా వ్యభిచారములో ఉన్న స్త్రీ, వ్యభిచారం చేత పట్టుబడి, వ్యభిచారం అనే పాపం చేత పట్టుబడిన స్త్రీ యొక్క జీవితం ఎలా ఉందంటే, 5వదిగా చంపబడుతున్నటువంటి స్త్రీ ఒక రకంగా మరణపు అంచుల్లో ఉంది. ఎలాంటి స్థితిలో ఉందండి? మరణపు అంచుల్లో. యేసు ప్రభువారు లేకపోతే ఏమయ్యేది ఆమె జీవితం? చచ్చిపోయి ఉండేది. యేసు ప్రభువారు ఉండబట్టి ఏమవుతుంది? బ్రతుకుతుంది. యేసు ప్రభువారు లేకపోతే చావు. యేసు ప్రభువారు ఉండబట్టి బ్రతుకుతుంది. అక్కడ యేసు ప్రభువారు ఉన్నాడు కాబట్టి ఆమె బ్రతికింది. యేసు ప్రభువారు అక్కడ లేకపోతే, ఒకవేళ ఆమె పాపం చేస్తే పట్టుబడి ఉంటే రాళ్లతో కొట్టి చంపేసేసేవాడు. మోసే ధర్మశాస్త్రం ఎలా ఉందని. ఇప్పుడు మరణపు అంచుల్లో ఉండ ఆమె మరణములో నుండి తప్పించబడింది. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, వారు మరణములో నుండి జీవంలోనికి ఇప్పుడు మరణములో నుండి దేంట్లోకి వచ్చేసింది? జీవంలోనికి వచ్చేసింది. మరణపు అంచుల్లో నుండి, మరణపు స్థితిగతుల్లో నుండి, మరణం పొందుతున్నటువంటి అంచుల్లేక దావీదు రాజు గాని భక్తులు అంటారు కదా, అడుగు మాత్రమే నాకును మరణమునకు ఉంది. ఎంతో సమీపంగా ఉండ మరణం, ఎంతో దగ్గరగా ఉండ మరణాన్ని యేసు ప్రభువారు ఆమె పక్షమున న్యాయం తీర్చి ఆ మరణాన్ని తప్పించి జీవంలోకి ఆమెను దాటించాడు. మరణం తప్పించి జీవంలోకి దాటించాడు, జీవంలోనికి. అందుకంటారు కదా, బైబిల్ రాయబడుతూ వచ్చింది, మరణం తప్పించడం ప్రభువైన యెహోవా వశం. మరణం తప్పించాడు. ఆయన దేవుడు కాబట్టే, ఆయన దేవాతి దేవుడు కాబట్టే మరణం తప్పించాడు. మరణం తప్పించి ఆమెను జీవంలోనికి దాటించాడు. అందరూ ఆ మరణాన్ని కోరుకుంటున్నారు, ఆమె చావును కోరుకుంటున్నారు. ఆమె చనిపోవాలి. లెక్క ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం, మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దాని ప్రకారం, మోషే ధర్మశాస్త్రంలో రాసిన ప్రకారం ఈమె వ్యభిచారం చేసి పాపం చేసింది కాబట్టి ఆమె రాళ్ల చేత కొట్టబడి చంపబడాలి. ఈమె మరణానికి అర్హురాలు, మరణం పొందాల్సిందేమే. నువ్వేమంటావు? ఆయన శోధించడానికి వచ్చారు. ఆయన అంటున్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయండి. అసలు మీరు ఎవ్వరు పాపం చేయని వాళ్ళు ఉంటారు చూసారా? ఎప్పుడు పాపం చేయని వాళ్ళు, ఎన్నడూ పాపం చేయనటువంటి వాళ్ళు ఆమె మీద రాయమన్నాడు. ఎవ్వరు మీలో పాపం లేనివాడు అంటే ఎన్నడూ అంటే ఎందుకంటానంటే, మీలో పాపం లేనివాడు అంటే అసలు ఎప్పుడు పాపం చేయనివాడు ఆమె మీద రాయేయాలి. ఎవడున్నాడు? అందరం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నాం కదా. అందరూ పాపం చేసిన వాళ్ళే. మరి పాపం లేనివాడు ఎవరు? యేసు ప్రభువారు ఒక్కడే. ఆయనే దేవుడు. ఆయన తప్ప పాపం లేనివారంటూ ఎవ్వరూ కూడా లేరు. ఉన్నారా? లేరు. అందుకే ఆయన న్యాయం తీర్చాడు. ఇప్పుడు ఆమె స్థితి ఎలా ఉంది చెప్పండి? మరణ పంచుల్లో ఉంది. ఇప్పుడు ఆమె మరణానికి సమీపంగా ఉంది. అందరూ రాళ్ళు తీసుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ బహుశా యేసు ప్రభువారు
యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు నువ్వేమంటావు అన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టమని ఉంది కదా, కొట్టి చంపండి అని యేసుప్రభు ఒక ఆజ్ఞాపిస్తే ఏమయ్యేది? ఆమె చచ్చిపోయి ఉండేది. కానీ యేసుప్రభు అలా అన్నాడా? ఆమెకి న్యాయం తీర్చాడు. మరణపు అంచుల్లో ఉండ ఆమెకి న్యాయం తీర్చాడు. మరణపు స్థితుల్లో, మరణపు చివరి గడియల్లో, మరణపు అంచుల్లో ఉన్న ఆమెకి ఏం చేశాడు? ఆయన న్యాయం తీర్చి జీవాన్నిచ్చాడు. న్యాయం తీర్చి జీవాన్నిచ్చాడు. జీవంలోకి నడిపించేసాడే కామని. మరణపు అంచుల్లో ఉన్న కుమార్తె, అమ్మా మరణపు అంచుల్లో నువ్వు ఉన్నావు, ఇక నుండి జీవంలోకి వెళ్ళిపోయిన ఆమెను జీవంలోకి దాటించాడు. మరణములో నుండి జీవంలోనికి వచ్చేసింది. ఎంత గొప్ప ధన్యత! దేవుడు అంటే న్యాయం తీర్చేవాడు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, వాస్తవానికి మీరు అనొచ్చు, మరి ఏం పాపం చేసింది కదా, చేసింది. పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలిగి ఉన్నాడు. ఆయన పాపాలు క్షమించడానికి అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి ఆమె చేసిన పాపాన్ని క్షమించాడు. అయితే ప్రజలందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు పాపం చేసిన వాళ్ళే కదా, మరి వాళ్ళలో ఉన్న పాపాన్ని పెట్టుకుని ఏమని చంపడానికి రావడం కరెక్ట్ కాదు. అందుకే న్యాయం తీర్చాడు. మీలో పాపం లేకపోతే ఆమె మీద రాయండి. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా? పెద్దల కానించి పిల్లల వరకే వచ్చిన వారందరినీ కూడా ఏం చేశాడు? ఇట్ట తూకంలో పెట్టాడు. ఆమెను ఒక తూకంలో పెట్టాడు, వీళ్ళందరినీ ఒక తూకంలో పెట్టాడు. మీలో పాపం లేకపోతే ఆమె మీద రాయండి. అందరూ తూగుతున్నారు. సరి సమానం మీద వచ్చింది తూకం. ఎలా వచ్చింది తూకం? సరి సమానంగా ఉంది తూకం. అటు దోవట్లా ఇటు దోవట్లా. ఎందుకు? ఒక మాట చెప్పండి, తూకం అన్నది ఎక్కువ ఉండ వైపు తూగిద్దా, తక్కువ ఉండ వైపు తూగిద్దా? మరి ఎక్కువ ఉండవారు సమానంగా ఉండరు, తక్కువ ఉండ ఆమె ఒక్క ఆమె కూడా సమానంగా ఉందిగా. అంటే అర్థం ఏంటి? ఆయన తూకం వేసినప్పుడు అందరూ పాపం చేశారు. యువతల వైపు ఉండామే వీళ్ళందరినీ తూకంలో పెడితే అందరూ సరి సమానంగా ఉండారు. అంటే అందరూ పాపం చేశారు. ఏ ముళ్ళు అటు కదలతో ఇటు కదలతలేదు, ఎందుకంటే అందరూ పాపం చేశారు. అందుకే ప్రభు చెబుతున్నాడు, మీరు అందరూ పాపం చేసిన వాళ్ళే, మళ్ళీ ఆమె ఒక్కటే పాపం చేసింది అన్నట్టు ఎట్లా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ సత్యం ఉంది. రాళ్ళు తీసుకొచ్చిన వారు అందరు పాపాలు క్షమించబడినాయా? రాళ్ళు తీసుకొచ్చిన వారి పాపాలు క్షమించబడాల. రాయి ఎవరి మీద పడాలో ఆమె పాపాలు క్షమించబడినాయి. ఇప్పుడు ఏమే ధన్యురాలా? వాళ్ళందరూ ధన్యులా? చూసారా? న్యాయం తీర్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ధన్యురాలుగా చేయబడుతూ వచ్చింది. మరి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు న్యాయం తీర్చబట్టడం ద్వారా, యేసు ప్రభువారు దేవుడు కాబట్టి ఆయన న్యాయం తీర్చడం ద్వారా ఇప్పుడు జీవితం ఏమైంది? పాపాలు క్షమించబడి ధన్యురాలు అయిపోయింది. ఇక యేసు ప్రభువారిని విడిచిపెట్టలామే. మరి ఎంత గొప్ప ధన్యతలోకి ఆమె వచ్చింది. అదే న్యాయం తీర్చడం అంటే. ఇప్పుడు ఏమైంది? అంతమంది పెద్దల కానించి పిల్లల వరకు అందరు రాళ్ళు ఎత్తుకొచ్చారు. మరి వాళ్ళందరూ పాపాలు క్షమించబడి అంటే ఎవరి పాపం క్షమించబడలేదు? ఎందుకంటే రాళ్ళాడు పడిపోయి వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఏమొక్కటే అక్కడ నిలబడిపోయింది. మీ అందరి పాపాలు క్షమించాను అంటున్నాడా? లేదు. ఏమన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూసినట్టయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం, అమ్మా క్షమించండి, ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళు, యొక్క పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అంటే అర్థం ఏంటి? పాపాలు క్షమించేసాడు ఆమెది. నీ పాపాలు క్షమించావు కాబట్టి నువ్వు పాపం చేయొద్దు అంటున్నాడు. పాపాలు ఎవరికి క్షమించబడి? గుంపుయా, సింగల్గొండ ఆమె. మరి అంతే. మరి ఆ గుంపు అంతా ఇప్పుడు ఏమైపోయింది? ఎక్కడ ఉండరు వాళ్ళు అక్కడ గుట్టగా పడేశారు, అట్ట పడేసి వెనక్కి వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు అందరు రాళ్ళు తీసుకొచ్చారు, ఇప్పుడు అందరు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఒక్క ఆమె పాపం క్షమించబడింది. అందుకే బైబిల్లో ఉంది, 99 గొర్రెల కంటే తప్పిపోయిన ఒక్క గొర్రె ఇంపార్టెంట్. ఆ ఒక్క గొర్రె కొరకు వెతికాడు వెళ్ళాడు. కొండల్లో చిక్కుకుంది, చెట్టుల్లో పొదల్లో చిక్కుకొనుంది. దాన్ని దొరకంగానే దాన్ని తీసుకుని మెడ మీద వేసుకుని తీసుకొచ్చాడు. ఆ మెడ మీద వచ్చిన గొర్రె పిల్లే ఈ వ్యభిచారం చేతుండ పట్టుబడిన స్త్రీ. ఆ మెడ మీద ఉన్న గొర్రె పిల్లే మనము. ఆ మెడ మీద ఉన్న గొర్రె పిల్లే పాపముల చేత అపరాధం చేసి పాపములు పడిపోయి జీవితాన్ని నష్టాన్ని తెచ్చుకున్నటువంటి వారు. వాళ్ళను తన భుజాల మీద వేసుకున్నాడు. ఆ భుజాల మీద వేసుకునే కలువరి సిలువ వరకు మోసి మన పాపాలన్నిటిని ఆ సిలువలో ఆయన మోసి మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన భుజాల మీద మనల్ని వేసుకోవటం ద్వారా మనలో ఉన్న పాపాలన్నీ కూడా తీసివేయబడినాయి. చూడండి ఎంత గొప్ప ధన్యత. పాపం అసలు వ్యభిచారం చేసి
పాపం చేత పట్టుబడిన స్త్రీ యొక్క జీవితం ఎలా ఉందండి? ఒకటి, ఎటు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా బంధించబడింది. రెండు, సిగ్గుతో, అంటే అందరి మధ్యలో ఉంది, సిగ్గుతో తలంచుకుంటుంది, అవమానం పొందుతుంది. మూడు, శిక్షకు అర్హురాలుగా ఉంది. నాలుగు, రాళ్లలో రువ్వి కొట్టబడుతున్న స్థితిలో, అంటే గాయాల పాలవుతున్న స్థితిలో ఉంది. ఐదు, మరణానికి పాత్రురాలాగా ఉంది. మరి ఇలాంటి 500 అనుభవం కలిగిన ఆమెకి యేసుప్రభు ఏం చేశాడు? న్యాయం తీర్చి, ఆమె అనేకులు వచ్చారు ఆడికి, కానీ ఇలాంటి 500 అనుభవం కలిగిన ఆమె పక్షమున యేసుప్రభు వారు న్యాయం తీర్చి, ఆమెకు న్యాయం జరిగించి ఆమెను పంపించేశాడు. ఇక పాపం చేయకుండా ఉండాలి. ఇక ఇప్పుడు ఆమె జీవితం ఏమైంది? ఆమె పాపాలు క్షమించడం ద్వారా ఆమె జీవితం ధన్యురాలుగా చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె ఏమైంది? ధన్యురాలు అయిపోయింది. ఇప్పుడు న్యాయం తీర్చబడిందా లేదా? న్యాయం తీర్చబడటం ద్వారా ధన్యురాలు అవుతూ వచ్చింది. మరి ఇప్పుడు ఏం దేవుడా కాదా? అందుకే అంటాడు యేసు ప్రభువారు ఏమంటున్నాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి రండి చూద్దాం. మత్తయి సువార్త 4:7 మత్తయి సువార్త 4:7 అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రభు అయిన నీ దేవుణ్ణి, దేవుణ్ణి అంటే అర్థం ఏంటండి? న్యాయం తీర్చేవాడని అర్థం. యేసు ప్రభు వారు ఏం చేశాడు? న్యాయం తీరుస్తున్నాడు. ఆయన దేవుడు అనే చెప్తున్నాడు కదా స్పష్టంగా. సాతానుతో ఏమన్నాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి. ఇప్పుడు చాలా మంది అడుగుతారు యూట్యూబ్లో కానీ రకరకాల, నాకు కూడా మన ఒక వ్యక్తి వాట్సాప్లో పెట్టాడు యేసు ప్రభు వారు దేవుడు అని ఎక్కడుందో చెప్పమని. కొంతమంది అడిగారు ఫోన్లు చేసి కూడా, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడుందని. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఆయనే చెప్పాడు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని ఆయన చెప్పాడు కదా. సాతాను శోధిస్తుంది ఎవరిని? యేసు ప్రభు వారిని. ఆయనే దేవుడు. ఇక మనకు చెప్పాల్సిన అసలు వాడికే చెప్పాడు, సాతానుడికే చెప్పాడు, నేను దేవుడిని అయ్యని సాతానికే చెప్పాడు. కాడి ప్రియులారా, మన జీవితాలు మనం గమనించాల్సిన అనుభవాలు చాలా ఉండి, ఇక్కడ ఈరోజు మనం చూసినట్లయితే కాబట్టి ప్రియులారా, మనం చూస్తూ వస్తున్న మాట ఏంటంటే ఆమె ధన్యురాల్లాగా తీర్చబడింది. ఆమె పక్షం ఏం చేశాడు? న్యాయం తీర్చాడు యేసు ప్రభువారు. ఇప్పుడు ఈయన దేవుడా కాదా? ఎవరికి చెప్పాడు? డైరెక్ట్గా మనకు చెప్పాల్సల్లా. చాలా మంది అడుగుతారు యేసు ప్రభు అని దేవుడు అని ఎక్కడ రాయబడి ఉందో చెప్పండి అని అంటున్నారు. ఆయనే చెప్పాడు కదా ప్రభు అని నీ దేవుని శోధింపవాలని. ఇంకా అదేగా దేవుడు అంటే, ఆయనే దేవుడు అని స్పష్టంగా చెప్పాడు కదా. ప్రభు అని నీ దేవుని శోధింపవలదు. సాతాను ఎవరిని శోధిస్తున్నాడు? యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారు ఏమన్నాడు? నీ దేవుని నువ్వు శోధింపవలదు అని రాయబడలేదా? కాబట్టి ఆయనే దేవుడు. అక్కడ స్పష్టంగా సాతానుడు చెబుతున్నాడు, నేనే దేవుడు కాబట్టి నువ్వు నన్ను శోధించకూడదు. సాతానుడికే డైరెక్ట్ చెప్పాడు నేను దేవుడిని అని. ఇంకా మనకు చెప్పాలి. ఆయన వచ్చి మన వాళ్ళు అడుగుతారు ఎక్కడ రాయబడి ఉందో చెప్పండి. ఇది ఇక్కడే రాయబడి ఉంది. మత్తయి సువార్త 4:7 ఏమనుంది? ఆయన దేవుడని ఆయనే స్పష్టంగా రాయబడి ఉంది చెప్పిన మాట. కాబట్టి ప్రియులారా, దేవుడు అన్న మాటకు అసలు అర్థం ఏంటో తెలుసా? న్యాయం తీర్చేవాడు. ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, న్యాయం తీర్చేవాడు అని అర్థం. ఇక్కడ యేసు ప్రభువారు దేవుడు, ఆయన న్యాయం తీర్చేవాడు. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడండి? న్యాయం తీరుస్తున్నాడు. ఎవరికి? వ్యభిచారం చేసి పాపంలో పట్టుబడినటువంటి స్త్రీకి న్యాయం తీర్చాడు. ఆమె స్థితిగతులు చూడక ఆమె జీవితం ఎలా ఉంది? ఒకటి, ఎటు కదలలేని స్థితిలో ఉంది, బంధించబడిన స్థితిలో. రెండు, సిగ్గుతో తలంచుకుని, అందరి మధ్యలో ఉంది కాబట్టి సిగ్గుతో తలంచుకుని అవమానించబడుతున్న స్థితిలో ఉంది. మూడు, శిక్షకు అర్హురాల్లాగా ఉంది, శిక్షించబడడానికి సమీపంగా ఉంది. నాలుగు, రాళ్లతో కొట్టంటే గాయాలు పాలవడానికి సమీపంగా ఉంది, గాయాలు పొందడానికి సమీపంగా ఉంది. ఐదు, మరణానికి పాత్రురాల్లాగా ఉంది. ఇలాంటి 500 అనుభవం కలిగిన ఆమెకి అనేక మంది వచ్చి ఆమె మీద రాళ్ళు వేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఏం పక్షము న్యాయం తీర్చి, ఏమ పక్షము న్యాయం జరిగించి ఆమెను ధన్యురాలుగా చేసి, ఆమె పాపాలు క్షమించి ఆమెని ధన్యురాలుగా చేశాడు. ఈరోజు మన జీవితం కూడా ఎలా ఉండొచ్చు? ఒకవేళ ఆ స్త్రీ లాంటి జీవితం, బంధించబడిన స్థితిలో కానీ, సిగ్గుతో అవమానాలు పొందుతున్నటువంటి జీవితం కానీ, ఏ విషయం కొరకైనా మనం అనేకుల చేత అవమానించబడవచ్చు, లేదా అనేకుల చేత మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ శిక్షించబడవచ్చు, లేదా ఇంకా అనేకుల చేత గాయాల పాలవచ్చు. కొంతమంది మాటల ద్వారా కూడా గాయాలు చేసేవాళ్ళు ఉంటారు. అనేక విషయాల్లో గాయాల పాలవచ్చు. మరణం వస్తున్నటువంటి అనుభవం కూడా మన జీవితాల్లో ఉండొచ్చు, మరణ పంచులో కూడా మనం ఉండొచ్చు. అయితే యేసు ప్రభువారు లాంటి ఉపవాస ప్రార్థన మనం చేస్తే మనం దేవుళ్ళు అవుతామని కాదండి. ఆయన దేవుడు కాబట్టి
ఆ రోజు ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గర తీసుకురావడం ద్వారా ఎలాగైతే ఆమె 500 అనుభవం కలిగిన జీవితం కలిగిన ఆమె జీవితం కాపాడుబడి ఆమె ధన్యురాలవుతూ వచ్చిందో, ఈరోజు ఈ 500 అనుభవం కలిగిన మనం యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే మన జీవితం కూడా ఇలాంటి స్థితిలో ఉంటే, మనం కూడా ఇట్లాంటి అనుభవం మనం కానీ మన కుటుంబీకులు కానీ ఉంటే, మనం వెళ్ళే మందిరంలో కానీ మనం ఉన్నటువంటి సంఘస్థుల్లో ఎవరైనా తెలిసిన వారు కానీ విశ్వాసులు కానీ దేవుని ప్రజలైన వారి కుటుంబాలు వారి పిల్లలు కానీ ఇలాంటి జీవితాలు ఉంటే వారి జీవితాలు మనం ఆ స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినట్టు, ఆ స్త్రీని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినట్టు మనం కూడా మన జీవితాలు యేసు ప్రభు వారి దగ్గర తీసుకొస్తే, ఒకవేళ మన జీవితాల్లో కూడా 500 అనుభవాలు ఉంటే, ఎటు వెళ్ళలేని బంధించబడిన స్థితిలో, పాపం లోకంలో కానీ బంధించబడిన స్థితిలో కానీ, ఇంకా సిగ్గుతో అవమానాలు పొందుతున్నటువంటి మధ్యలో సిగ్గుతో అవమానాలు పొందుతున్న జీవితం కానీ, శిక్షణ అనుభవిస్తే శిక్షణ పొందడానికి సమీపంగా ఉన్న జీవితం కానీ, గాయాల పాలయ్యే జీవితం కానీ, మరణ పంచులో కానీ మనం ఉంటే, ఆ స్త్రీ లాంటి జీవితం మనలో ఉంటే, ఈ ఉదయకాలం మనం ఏం చేయాలా? యేసు ప్రభు వారి దగ్గరికి రావాలి. ఉపవాస ప్రార్థన ద్వారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ స్త్రీ వ్యభిచారం చేసి పాపంలో పట్టుబడిన స్త్రీని ప్రభు ఎలా క్షమించి ఆమె జీవితాన్ని ధన్యురాలుగా చేశాడు, ఆమె పక్షమును ఎలా న్యాయం తీర్చాడు, మన పక్షమును కూడా సాతాను మన మీద ఎన్ని నిందలు వేయాలనుకున్నా మన పక్షాన ఆయన న్యాయం తీర్చి మన జీవితాన్ని మార్చి మనల్ని క్షమించి మనల్ని ధన్యులుగా చేస్తాడు. అటు ధన్యకరమైన జీవితం మనకి ఇవ్వాలి. అటు ధన్యులుగా మనల్ని ప్రభు చేయడం కొరకై మనం ప్రార్థన చేయడం కొరకు ప్రార్థన చేద్దాం. మన ఉపవాస ప్రార్థన ద్వారా మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఆ స్త్రీని ఎలా తీసుకొచ్చారో అలా మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ స్త్రీలో ఉన్న 500 జీవితం ఉంటే మార్చుకోవడం కొరకు, మన కుటుంబం బంధువులు ఉంటే మార్చుకోవడం కొరకు మనం ఆ స్త్రీ లాంటి ధన్యకరమైన జీవితాన్ని, ఇక పాపం లేనటువంటి జీవితాన్ని, ఇక పాపం చేయనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండటం కొరకు ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఇక మన జీవితంలో మరెన్నడూ మనం పాపం చేయకోకుండా ఒక మంచి జీవితం కలిగి మనం ఉండటం కొరకై ప్రార్థన చేసుకుందాం. అటు ప్రార్థన మనం పాపం లేని జీవితం కొరకై ఉపవాస ప్రార్థన మనం చేసుకోవడం కొరకు, ఆ స్త్రీ లాంటి 500 అనుభవం కలిగిన జీవితం క్షమించబడటం కొరకు, మన పక్షంలో దేవుడు న్యాయం తీర్చేవాడు, ఆయన న్యాయం తీర్చేవాడు. కానీ ఆయన న్యాయం తీర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మనం కూడా అనేకుల పక్షంలో న్యాయం జరిగించేవారుగా దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్న మనం, కనీసం మన దేవుని కాదు, మనం ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. అనేకుల పక్షాన న్యాయం తీర్చేవారుగా మనల్ని ప్రభు సిద్ధపరుచున్నట్లు కూడా మన పాపాలు క్షమించబడాలా, ఆ స్త్రీ లాంటి జీవితం మార్చబడాలా, అనేకుల పక్షాన మనం న్యాయపూర్వకమైన జీవితాన్ని జీవించడం కొరకు మన జీవితాన్ని మార్చి మన పక్షంలో దేవుడు న్యాయం తీర్చడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేసుకున్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రకటించబడిన వాటి కొరకై క్లుప్తంగా ప్రార్థన చేయండి. అధికమైన ప్రార్థనలో కాకుండా ప్రకటనలు ఏమేమి చెప్తామో వాటి కొరకు ప్రార్థన చేయండి.